అంటే పూరి గారు ఫేస్ని విజేంద్ర ప్రసాద్ గారు లాంటి రైటరు ఆయన సెల్ ఫోన్లో పెట్టుకుని ఒక ఇన్స్పిరేషన్ కింద ఫీల్ అవుతుంటారు. రాజమౌళి గారు మీతో ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఛాన్స్ ఇస్తారని అడిగారు. అంటే ఇంత ఇంత చూశారు, ఒక అంటే పీక్స్ అనమాట. ఇంకా అంత మించి పీక్ ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. అలాగే ఒక డల్నెస్, అంటే కొంతమంది అంటే అసలు ఆయన అంటే ఆయనతో ఉన్న వ్యక్తుల్ని వేరే వాళ్ళని ముడిపెట్టేసి రకరకాలుగా, అంటే వీళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కింద వాడిన పేర్లను కూడా వేరే విధంగా వాడుకుంటూ ఆయనకి అదని ఇదని వాళ్ళతో సంబంధాలు వీళ్ళతో సంబంధాలు ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. అప్పుడు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక బ్రదర్గా ఏమనిపించదు? అంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అనిపిస్తాయండి మీకు ఒక బ్రదర్గా, మన ఫ్యామిలీ మెంబర్ని అలా? విజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఇంటర్వ్యూలో చెప్పడం అన్నది ఇంకా దానికి మించిన మీరు అన్నట్టు అదే నేను అది పీక్స్ కదా, పీక్స్ అండి. ఇంకా అంటే అదొక పెద్ద అవార్డు లెక్క ఇంకా లెక్క అంతే కదండి. బట్ మీరు అంటున్నట్టు మధ్యలో చాలా జరిగినాయి కదండి. ఇప్పుడు అదని ఇదని ఇది ఉంటుంది, లేకుండా ఉండదు కదండి. చిన్న ఫీల్ అవుతాం. బట్ అదే ఇంకా టైం అండి. ఇంకా అంటే ఆ విషయాల్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బండ్ల గణేష్ గారు మాట్లాడినప్పుడు మీ వదిన కూడా దండం పెట్టారు యాక్చువల్గా. అంటే అది ఎలా ఉంటుంది అంటే ఒక యాక్సెప్టెన్సీ లాగా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి, వేరే విధంగా ప్రొజెక్ట్ అయిపోతున్నట్టు ఉంటుంది కదా. ఆ విషయంలో అలాంటి అంత స్పేస్ ఏం లేదా మీకు మీ బ్రదర్కి మధ్య అలాంటి విషయాలు మాట్లాడుకునే స్పేస్ కానీ? అదే అంత డీప్ డిస్కషన్స్ ఉంటుందండి. నేనంటుంది అంటే మరి అదే మనకు ఉంటుంది, మనం కూడా అనుకుంటాం. కొన్ని సెన్సిటివ్గా ఉన్నాయి కొన్ని కదా. ఆయన కూడా అసలు ఫస్ట్ వ్యక్తి ఆయనే పట్టించుకోరు కొన్ని. ఆయనే ఇప్పుడు అప్పుడు ఒక ప్రాబ్లం అయింది కదండి, వెళ్ళినప్పుడు లేదు మనం ఏం చేయలేదు కదా పద అన్నారు, వెళ్ళిపోయారు. ఎప్పుడైతే సో ఆయన అంటే క్లారిటీగా ఆయన పెద్దగా దాన్ని తల మీదకి పెట్టుకోరు, తలలో పెట్టుకోరు, చాలా లైటర్గా తీసుకుంటారు. అవును, మనకుంటది. బట్ ఆయన అంటే ఏమంటారు దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే ఇది ప్రాబ్లం కదా, నెక్స్ట్ మనం ఓకే మనల్ని ఇలా అన్నాడు, లేకపోతే మన మీద ఇది వచ్చింది, నెక్స్ట్ డే ఎప్పుడు తెలుస్తుంది ఓకే అన్న దాని మూడ్లోనే ఉంటారు. అదే అండి, జనాలకి అది ఎఫెక్ట్ అయినంత వరకు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాకపోతే వైష్ణవ్ అకాడమీ కింద ఉన్న బ్యానర్ ఎప్పుడైతే పూరి కనెక్ట్స్ కింద మారిందో అప్పుడు ప్రాబ్లం అంతా కూడా యాక్చువల్గా వచ్చింది కదా. సో దాని తర్వాతే ఫ్లాప్లన్నీ అని కూడా, దాని తర్వాత ఇప్పుడు బండ్ల గణేష్ లాంటి వ్యక్తి పూరి జగన్నాథ్కి ఒక రకంగా చెప్పండి, పవన్ కళ్యాణ్ తర్వాత వీర భక్తుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ ఫ్రెండ్స్ కదండి. మరి అంత ఫ్రెండే వచ్చి అరే అవన్నీ వచ్చేయి పోయి కమాండ్ గోరా మన ఫ్యామిలీ ఇయర్ ఇంపార్టెంట్ అని అంతా ఒక బహిరంగంగా ఒక స్టేజ్ మీద చెప్పాల్సిన స్థితి వచ్చినప్పుడు అంటే మీ మధ్యన అసలు రావా ఇలాంటి డిస్కషన్స్? అంటే ఫ్యామిలీ పరంగా దాన్ని ఎంతవరకు సార్ట్అవుట్ చేసుకుంటారు? బండ్ల గణేష్ గారు అన్నయ్య మంచి ఫ్రెండ్స్ అండి అవును మామూలుగా. ఆయన అదే మీరు అన్నట్టు ఓపెన్గా చెప్పారు. ఏమో ఫోన్లో కూడా మాట్లాడుకుని ఉంటారు, ఆ తర్వాత కూడా మాట్లాడుకుని ఉంటారు, అంత రిలేషన్ ఉంది. సో ఓకే ఇప్పుడు ఆయన అన్నారని చెప్పి నేను కూడా మిమ్మల్ని అనమని అంటలేదు, అర్థమైందండి. సో ఉంటుంది. కాకపోతే అదే డిస్కషన్ అయితే తక్కువ ఉంటుందండి నాకు అన్నయ్యకి. అప్పుడు ఇలా అన్నారు అని ఆయనకి తెలుసు దాని మీద, అంటే గణేష్ గారు ఇలా అన్నారా లేకపోతే ఇంకో వ్యక్తి ఇలా అన్నారని, ఓకే చూద్దాం ఓకే అనే స్టేజ్లో ఉంటారండి అంతే. అంటే ఇంకా ఫైనల్గా నాకు తెలిసింది అర్థమైంది ఏంటంటే నేను ఇంతే అంటారు ఆయన, ఎవరేం చెప్పినా కూడా ఫైనల్గా అంటే ఆయన అనుకున్నది ఆయన చేస్తారు.